వారి యొక్క మరి ఈ కార్యక్రమాలు ఇవన్నీ చూస్తూ ఉంటే ఎంతో ఓర్పుతో శ్రద్ధతో ప్రతి నెల యొక్క కార్యక్రమాన్ని జరుపుకుంటున్నందుకు ఉన్నాయి అపోల్లాన్లో తీసుకురాండి ఉంటే. అవునమ్మా, తప్పదు. ఇప్పుడు లోకంలో ఎవరు గౌరవించరు, మనమే గౌరవించుకోవాలి. అందుకని మనమే మన వ్యవస్థల్ని మనం పరిరక్షించుకొని మనల్ని ముందుకు తీసుకోవాలంటే మన వాళ్ళని మనమే, మన పక్కన మనం అంతప్పటికి మనం చెప్పుకునే బోధులు అదే. మన వాళ్ళని మనం సరిగ్గా అర్థం చేసుకొని గౌరవించుకోలేదనుకోండి, మరి ఎట్లా ఎవరు నడిపిస్తారు? అంటే ఈ పని ఇంక వేరే చోట చేస్తే అదేందో ఘనమైన దాన్ని ఇక్కడ ఆశ్రమం నడిపితే తక్కువే ఉన్నది. వీళ్ళు చేసేది అదే పని కదా. అందుకని వీళ్ళు మనకు తెలిసిన వాళ్ళు అనుకుంటాం, కాదు. తెలిసిన వాళ్ళల్లో తెలియని వాళ్ళతనం, తెలిసిన తనం ఇవన్నీ ఉండి మరి ఎంతో శ్రమ కోర్చి ఎంతోమంది ఏదో మాటలు అంటున్నా అది ఎన్నా కూడా వాళ్ళు ఓర్చుకొని భార్యాభర్తల యొక్క కార్యక్రమాలు ముందుకు తీసుకుపోతారు. వాళ్ళకి పూర్ణమైనటువంటి ఆయుష్ ఆరోగ్యం ఇచ్చి ఆ భగవంతుడు ఇంకా ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకుపోయి, ఎందుకంటే ఆయన దగ్గర ఏమీ లేకపోయినా ఒకటైతే ఉన్నది, నమ్మకం అనేది ఒకటి ఉన్నది. ఆ నమ్మకానికి మరి ఈరోజు ఆశ్రమం అనేది ఆయన దగ్గరికి రావటం జరిగింది. మీ అందరికీ తెలుసు. ఆ నమ్మకాన్ని ఆయన నిలబెట్టాలని చెప్పి నేను 1-10 సార్లు చెప్పాను. నమ్మకాన్ని నువ్వు కాపాడాలని దానికి కట్టుబడి ఆ విధానంలో ఆయన జీవిస్తా మరి ముందుకు తీసుకుపోతా ఉన్నారు. కాబట్టి ఇంకా ఈ కార్యక్రమానికి మన వంతుగా వీలైతే చేతనైనంత వరకు సాయం చేసి ఆ విధానంలో మనం ఇక్కడ ఈ పీఠాన్ని కూడా అభివృద్ధి చేయాలి. ఎందుకంటే మనకి 100 ఎకరాలు ఉన్న దేవాలయాలు ఉన్నాయి మన గ్రామంలో. కానీ ఏ బోధలు ఏదో అర్చన కార్యక్రమాలు జరిగితే సరిపోవు. బోధన జరగాలి, సంకీర్తన జరగాలి, సత్సంగాలు ఇవన్నీ జరుగుతూ ఉంటేనే మనం మరి ఇవన్నీ మనం ముందుకు సాగుతాయి. చెప్పేవాళ్ళు లేకపోతే ఏముంటుంది చెప్పండి. కాబట్టి ఇవన్నీ మనం కొనసాగాలంటే మన వాళ్ళనే మనం మంచివాళ్ళు, గొప్పవాళ్ళు, మీరు చేసే పని 100% రైట్ అయిన పని, మీరు ముందుకు పదండి, మేము మీకు సహకరిస్తాం అని చెప్పి మనం వాళ్ళని ఎంకరేజ్ చేయాలి, ప్రోత్సహించాలి, వాళ్ళకి సహకరించాలి. నిత్యం వారికి ఎప్పుడు అండగా తోడుగా ఉండాలి. ఈ కార్యక్రమాల్ని మనం బలంగా ముందుకు తీసుకుపోవాలి. అలా తీసుకుపోవటంలో మనందరికీ కూడా భగవంతుడు అందరినీ కూడా ఐకమత్యంతో మనందరినీ కలిపి ముందుకు తీసుకుపోవాలని మనసారా కోరుకుంటూ వారికి మరొకసారి ఆ యొక్క పున్నారెడ్డి గారు, యామన్న యోగి, సమస్త సద్గురు మండలి సంపూర్ణమైనటువంటి ఆయుష్ ఆరోగ్యాన్ని ఇచ్చి వారి జీవితాన్ని వారితో పాటు పీఠం ఇవన్నీ పరిరక్షించబడి అందరం కూడా ఉద్ధరించబడాలని చెప్పి మనసా వాచా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. హరి ఓం తస్సత్ సర్వం శివార్పణమస్తు. స్వస్తి.